ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక మండల పరిషత్ సమావేశపు హాల్లో నిర్వహించడం జరుగుతుందని దర్శి మండల అభివృద్ధి అధికారి ఎన్వి హనుమంతరావు శనివారం ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సమావేశం ఎంపీపీ గోలపాటి సుధారాణి అధ్యక్షతన జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 18 సంస్థల కార్యాలయాలపై సమీక్షలు జరుగుతాయని, నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ అధికారులకు సర్క్యులర్ అందజేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రజాప్రతినిధులకు సర్క్యులర్ పంపినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంకు అధికారులు ప్రజాప్రతినిధులు తప్పక హాజరు కావాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు. ఈరోజు మనం దర్శి నగర పంచాయతీ మండల డెవలప్మెంట్ కార్యాలయానికి వచ్చాము. ఆ కార్యాలయం దగ్గర ఎండిఓ గారు ఉన్నారు. రేపు జరగబోయే సమావేశం ఏ విధంగా జరిగింది, ఎవరిని పిలుస్తున్నారు అనే ఉద్దేశంతో మన ఎండిఓ గారికి కలవడం జరిగింది. ఆయన మాటలోనే మనం విందాం. నమస్తే సార్. ముందుగా ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఎన్వి హనుమంతరావు. ఎంపీడీఓ దర్శిగా పనిచేస్తున్నాను. తేదీ 5/3/2024 అంటే మంగళవారం రోజున మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మండల పరిషత్ మీటింగ్ హాల్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ మీటింగ్కి అందరూ ఎంపీటీసీలు, సర్పంచులు, మండలంలోని అన్ని విభాగాల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ మీటింగ్కి శ్రీమతి జి సుధారాణి గారు మండల పరిషత్ అధ్యక్షుల వారు అధ్యక్షత వహిస్తారు. అలానే ఈ మీటింగ్కి మన జిల్లా పరిషత్ చైర్మన్ మరియు జెడ్పీటీసీ మెంబర్ అయిన శ్రీమతి పూజపల్లి వెంకయ్య గారు హాజరవుతారు. అందరూ తప్పనిసరిగా 10 గంటలకు హాజరై సమావేశాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. సార్, ఇప్పటి వరకు జరిగిన సమావేశాలలో ఎన్ని సమస్యలు పరిష్కరించారు మీకు ఐడియా ఉండి మా దృష్టికి తీసుకుంటాను. నేను ఇక్కడ దర్శిలో ఎండిఓ చేసి కేవలం 2 నెలలు మాత్రమైంది. ఎన్ని సమస్యలు పరిష్కరించాలనేది ఇంకా పూర్తి స్థాయిలో నేను చెప్పలేను. మీకు పరిశీలించి చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎండిఓ గారు సమస్యలు ఇంకా పరిష్కరించలేదని చెప్పడం జరిగింది. త్వరలో అసలు ఎన్ని సమస్యలు పరిష్కరించేది కూడా చెప్తామని ఆయన మాటల్లో మనకు తెలియపరచడం జరిగింది.